హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ 'ప్రేమ లేని పెళ్లి' పార్ట్ 5. ఇక స్టోరీలోకి వెళ్తే రాధాకృష్ణ కార్ దిగి ఆఫీస్ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే ఆఫీస్ స్టాఫ్ అందరూ వాళ్ళని విష్ చేస్తారు. కొందరు రాధని చూసి చాలా అందంగా ఉన్నారని పొగుడుతూ ఉంటారు. ఒక అమ్మాయి మాత్రం దూరం నుండి రాధని కోపంగా చూస్తుంటుంది. తనెవరో కాదండి, మీరనుకున్నదే, కృష్ణ లవర్ సత్య. కృష్ణ, సత్య చాలా సంవత్సరాల నుండి ప్రేమించుకుంటూ ఉంటారు. ఈ విషయం ఆఫీస్‌లో అందరికీ తెలుసు. నిజానికి సత్య కృష్ణ కంటే ఎక్కువగా కృష్ణ ఆస్తిని ఇష్టపడుతుంది. ఎలాగైనా కృష్ణని పెళ్లి చేసుకొని, కృష్ణ కంపెనీకి హెడ్ అవ్వాలన్నదే తన కోరిక. అయితే సత్య మనసు ముందుగానే గ్రహించిన కృష్ణ నాన్నగారు సత్య ప్రవర్తన తనకి నచ్చలేదని, తనని మర్చిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని బలవంతం పెడతారు. తప్పని పరిస్థితులలో కృష్ణ బలవంతంగా రాధ మెడలో తాళి కడతాడు. కానీ ఇప్పటికీ కృష్ణ మనసులో సత్యనే ఉంది. ఎలాగైనా రాధని తప్పించి మళ్ళీ సత్యని పెళ్లి చేసుకోవాలి అనేది తన కోరిక. కృష్ణ ఆఫీస్‌లో తన రూమ్‌లోకి వెళ్ళి కృష్ణ ఫ్రెండ్ తరుణ్ అదే ఆఫీస్‌లో వర్క్ చేస్తుంటాడు. తనని రూమ్‌లోకి రమ్మని పిలుస్తాడు. తరుణ్ లోపలికి వెళ్ళగానే, "ఏంట్రా మీరు కొత్తగా పెళ్ళయి వారం కూడా కాలేదు. అప్పుడే ఆఫీస్‌కొచ్చారు. పైగా రాధని కూడా తీసుకొచ్చావు. సత్య గురించి ఇక్కడ ఎవరైనా రాధకి చెప్తే పరిస్థితి ఏంటి? తను ఎంత బాధపడుతుంది?" అని అడుగుతాడు. నేను కూడా అదే ఆలోచిస్తున్నా. నేను రాధని కావాలని తీసుకురాలేదు. మా నాన్న తనని ఖచ్చితంగా ఆఫీస్‌కి తీసుకెళ్ళు. తనకి ఏదో ఒక వర్క్ ఇవ్వు అని చెప్పాడు. ముందు తనకి ఏదో ఒక వర్క్ ఇవ్వురా. మనం అలా క్యాంటీన్‌కి వెళ్లి మాట్లాడుకుందాం అని చెప్తాడు కృష్ణ. తరుణ్ రాధకి వర్క్ ఇచ్చి, తరుణ్, కృష్ణ ఇద్దరు కలిసి క్యాంటీన్‌కి వెళ్తారు. అక్కడ కృష్ణ 3 కాఫీస్ ఆర్డర్ చేస్తారు. మనం ఉన్నది ఇద్దరమే కదా! మరి 3 ఎందుకు చెప్పావు అని అంటాడు తరుణ్. మనిద్దరితో పాటు సత్య కూడా వస్తుంది ఇక్కడికి అంటాడు. ఆ మాటకి తరుణ్‌కి చాలా కోపం వస్తుంది అండ్ షాక్ అవుతాడు. మాటల్లోనే సత్య వచ్చి వీళ్ళ దగ్గర కూర్చుంటుంది. తర్వాత వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో అనేది నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.